ఒంగోలు నగరపాలక సంస్థ ఆఖరి కౌన్సిల్ సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగింది. 20 అంశాలతో అజెండాను కౌన్సిల్లో ప్రవేశపెట్టగా ఒకటి మినహా అన్నిటికీ ఆమోదం లభించింది. 38వ డివిజన్లో కొత్తగా నిర్మించనున్న పార్కుకు శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని ప్రతిపాదనకు గత కౌన్సిల్లో వాయిదా పడగా నేడు మరలా పునరావృతమైంది. గడిచిన 5 ఏళ్లు సభ్యులందరూ నగరాభివృద్ధి కోసం కృషి చేశారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. చివరి సమావేశం కావడంతో పూర్తి సంఖ్యలో సభ్యులందరూ హాజరయ్యారు. సమావేశం ఇది. ఈ సమావేశానికి ఇంచుమించుగా అందరూ వచ్చారు, చాలా సంతోషం. కాబట్టి ఈ సమావేశం మనకి లైఫ్లో గుర్తుండిపోయే విధంగా సభా మర్యాదలు పాటిస్తూ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇది అయిన తర్వాత ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఇంకా అంటే కౌన్సిల్ మీటింగ్ అంటే ఇప్పుడుతో ముగుస్తుంది, కానీ దీని తర్వాత మనకి మళ్ళీ బయట మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా దానిలో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి మమ్మల్ని, ముఖ్యంగా అధికారులని, నగరపాలక సంస్థను సంతోషపరచవలసిందిగా కోరుతూ అజెండా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా అధికారులు మీరు ఖర్చు రెడీ చేశారు, ఎందుకు పెట్టో చెప్పండి. అసలు మీరేం మాట్లాడలేదు. 550 రూపాయలు పెద్ద మొత్తం అయినందున వాటిని ఈ హౌస్ ట్యాక్స్ దాంట్లో కొన్ని రాని బాకీలు తీసేస్తున్నామని చెప్పినప్పుడు రైట్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని పేర్లు కూడా మీకు చెప్పారు అధ్యక్ష. మరి దాని మీద కూడా మరి ఇప్పుడు కనీసం దీంట్లో పేర్లు కూడా లేవు అధ్యక్ష. పేర్లు లేకుండా ఓన్లీ అసెస్మెంట్ నెంబర్లు ఎదురుగా వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ వరకే ఇచ్చారు అధ్యక్ష. కనీసం నేమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఒక ఏరియా వైజ్ ఇస్లాంపేట లేకపోతే హౌసింగ్ బోర్డు కాలనీ అవి మనుషులు కేసు అవ్వట్లేదు. నెంబర్లు అయితే ఉన్నాయి. ఆ 200 రూపాయలు కట్టారు, ట్యాప్ తీసుకున్నారు. ఈ బీపీఎల్ స్కీమ్ లో బిలో పవర్టీ లైన్ స్కీమ్ లో వచ్చిన ట్యాప్స్ దాంట్లో మెజారిటీ ఉన్నాయి. అవి ఒకసారి ఐడెంటిఫై చేసేసి దీంతో పాటు కొంతమంది రైట్ డిమాండ్ ప్యూరిఫికేషన్ కోసం చేస్తున్నాము. ఎందుకంటే చాలా వరకు మనం కలెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా 17-18% స్టేట్లో సెకండ్ లిస్ట్ లో ఉంటున్నాం. సో దానివల్ల దీన్ని సర్వే చేయించాము. ఎంపీగా చెప్పినటువంటి మన చేశారు. రాబోయే రోజుల్లో మున్సిపల్ సెంటర్స్లో ఇలాంటి డబ్బులు కట్టచ్చు, కానీ ఒక 23 మెయిన్ రోడ్లో క్లీన్ ఏరియాలో పెట్టేస్తారు. ప్రజలు బాగా ఇబ్బందులు బాగుంటాయి. అది కూడా బీపీఎస్ సిస్టమ్ లో ఉన్నవే. అంటే ఇలా పోవడానికి కనుక మీరు కొన్ని సంస్థలు, ఏజెన్సీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బయోడిగ్రేడబుల్ కంపోస్ట్ని మేము క్లియర్ చేసుకుంటామని పదే చెప్పడం జరుగుతుంది. మరి కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా యూటిలైజ్ చేసి బయోడిగ్రేడబుల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకు ఇవాళ ఈ రకమైనటువంటి పనులను కూడా ఏదన్నా మనం ఇంత గ్రాంట్లు నగరపాలక సంస్థ నుంచి మనం డ్రా చేస్తున్నాం అనేది మనందరం కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే రేపటి నుంచి మనం ఉండము. మరి అధికారులు కూడా ఇక్కడ పన్నుల రూపంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రజల అవసరాల కోసం మనం వినియోగించడంలో వారి యొక్క చిత్తశుద్ధి కూడా చాలా ముఖ్యం అధ్యక్ష. ఇప్పుడు ఒకవేళ మనం ఈ ప్రాసెస్ కనుక చేయకపోతే ఆ అమికస్ క్యూరీ అనే ఒక కమిటీ వాళ్ళు వచ్చేసి మనకి ఫైన్ వేస్తారంటే స్టేట్ మొత్తం మీద వాళ్ళు కమిటీలాగా ఏర్పడేసి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తారు. అది దగ్గర క్రోర్స్ వేస్తారని చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారు మనకి ఈ బయో విజార్డ్ అంటే దాదాపు 15 రోజుల్లోనే ఈ కంపోస్ట్ లాగా ఎరువులాగా తయారు చేస్తారు. దానికోసం దీన్ని గ్రాంట్ కాదండి, ఇది మన మున్సిపల్ ఫండ్స్ నుంచే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకుని